తమకు పదవి సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అహంకారం పనికిరాదని సీఎం వస్తున్నాడంటే గతంలో మాదిరిగా చెట్లు కొట్టివేయడం, రోడ్లు మూసివేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం ఉండవన్నారు. సీఎం కూడా మామూలు మనిషి అని, మామూలు మనిషిగానే జనంలోకి వస్తానని, అందరితో కలిసి ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. నా కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించానని తెలిపారు. కక్ష రాజకీయాలకు కాదు కావాల్సింది, అలాగని తప్పు చేసిన వారిని క్షమించి వదిలేస్తే అది అలవాటుగా మారుతుందన్నారు. మామూలు మనిషిగానే వస్తా. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా.